అనంతపురం జైలర్ వేధిస్తున్నాడంటూ విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు ఒక యువతి ఫిర్యాదు చేసింది. ఆన్లైన్లో న్యూడ్ కాల్స్ చేయాలంటూ వేధిస్తున్నాడంటూ పేర్కొంది. పెద్దాపురం సబ్ జైల్లో డిప్యూటీ జైలర్ గా ఉన్న సమయంలో సుబ్బారెడ్డి తనని వేధింపులకి గురి చేశాడని ఆ యువతి ఆరోపించింది. ఈ క్రమంలో సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రిజన్స్ డీఐజీ, ఐజీ, డీజీకి లేఖ రాశారు విశాఖ సిపి బాగ్జీ. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. మహిళను న్యూడ్ కాల్స్ చేయాలని వేధిస్తున్న జైలర్ వెంకటనారాయణ సుబ్బారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మనతో ఇదే అంశంపై మాట్లాడేందుకు విశాఖ సిపి శంకరప్రత బాగ్జీ ఉన్నారు. సార్, వాస్తవానికి ఎటువంటి ఫిర్యాదు మీకు అందింది? కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుంది, ఏమంటారు? పోయిన నెల నాకు రాత్రిపూట కాల్ వచ్చింది. ఒక లేడీ కాల్ చేసి ఇలా నన్ను ఒక పోలీస్ అతను వేధిస్తున్నారని చెప్పారండి. నేను చాలా సీరియస్గా తీసుకొని నాకు ఎవిడెన్స్ పంపండి అని చెప్పాను. ఎవిడెన్స్ చూస్తే అది ఫోటో కూడా ఉంది. వెరిఫై చేస్తే అతను పోలీస్ డిపార్ట్మెంట్ కాదు. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. వేరే డిపార్ట్మెంట్ అని తెలిసింది. తర్వాత మా సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్పర్ట్ టీమ్ని దింపాము. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి అది నిజమని మాకు తెలియజేశారండి. వెంటనే కేసు రిజిస్టర్ చేయమని చెప్పాము. 9వ తేదీ వ్యక్తి వచ్చి సరెండర్ చేస్తే 41A CRPC కింద నోటీస్ సాఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము విచారణ చేస్తాము. ఆ వ్యక్తి వర్షన్ కూడా తీసుకొని త్వరలో ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తాం. వాస్తవానికి ఆ మహిళకు ఇతనికి ఎలా సార్ పరిచయం అయింది? మహిళ సొంత జిల్లా పార్వతీపురం మన్యం, కానీ అతను వైజాగ్లో ఉంటాడండి. ఒక ఫంక్షన్లో పరిచయం అయింది. యాక్చువల్గా చూశారు. ఆ జైలర్ కూడా అప్పుడు వైజాగ్లో పనిచేశారండి ఇంతకుముందు. అక్కడ చూశారండి. కేసు నమోదు చేశారు, ఆ బృందాలుగా వెళ్ళారు, అప్పటికే పారిపోయాడు. ఫర్దర్గా మీరు ఇప్పుడు 41 నోటీస్ ఇచ్చినప్పటికీ ఫర్దర్గా ఎలా ఉండబోతుంది? మీరు ఆ జైల్స్ డీజీకి కూడా ప్రెజెన్స్ డీజీకి కూడా లేఖ రాశారండి. అందులో ఉన్న సారాంశం ఏంటి? జైల్స్ డీజీకి ఎందుకు లెటర్ రాసామంటే ఆయనకు మొత్తం ఎవిడెన్స్తో సహా లెటర్ రాసాము. అతని మీద శాఖాపరమైన చర్య తీసుకోమని చెప్పాము. మామూలుగా ఇటువంటి కేసులో వ్యక్తిని సస్పెండ్ చేస్తారు. తర్వాత మేజర్ ఓరల్ ఎంక్వైరీ, మేజర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ మొదలు పెడతారు. తర్వాత మేజర్ పెనల్టీ కూడా ఇంపోజ్ చేస్తారు. అది జైల్ ఒకటి క్రిమినల్ కేస్, ఆ కోర్ట్ ఎటువంటి శిక్ష విధిస్తారు అది కాకుండా ఇది అదనంగా ఉంటుంది. సో అందుకే నేను జైల్ డీజీ గారికి లెటర్ పెట్టాము. అంటే డబ్బులు ఇస్తామని కూడా అతని ప్రేరేపించాడు సార్? అవునండి, డబ్బు కూడా అంటే బహుశా డబ్బు ఇస్తే ఈజీగా మన చేతుల్లోకి వచ్చేస్తారని ఆలోచించారేమో. అది విచారణలో ఫర్దర్ తెలుస్తుంది. ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు, మీరు 41 నోటీస్ కూడా వచ్చారు. ఫర్దర్గా అంటే కేవలం ఈ ఒక్క మహిళనా ఇంకా బాధితులు ఎవరైనా ఉండే అవకాశం ఉందా? ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు మీరు? ఇప్పుడు వేరే లేడీస్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వ్యక్తి ఇలాగే వేధించి ఉంటే మీరు ముందుకు రండి, మాకు కంప్లైంట్ ఇవ్వండి. మేము కూడా ఫర్దర్ విచారణ ఇప్పుడు చేస్తాము. ఇటువంటి కేసెస్ ఇంకా ఉన్నాయా లేదా అది కూడా విచారిస్తాం. వెంకటనారాయణ సుబ్బారెడ్డిని మళ్ళీ మీరు పిలిపించి విచారించే అవకాశం ఉందా సార్? ఇప్పుడు ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. ఇంతవరకు అబ్స్కాండింగ్లో ఉన్నారు, ఇప్పుడు సరెండర్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మేము విచారిస్తాం. మీ వివరాలు గోప్యంగా ఉంచి పూర్తి స్థాయిలో విచారణ చేసి నిందితులకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇదే క్రమంలో ఈ జైలర్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ అతన్ని పిలిపించి విచారించి కస్టడీకి తీసుకొని సాధ్యమైన త్వరగా ఛార్జ్షీట్ దాఖలు చేసి కఠిన చర్యలు పడేలా చూస్తామని సిపి చెప్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా TV9 విశాఖపట్నం.